హలో అండి. వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఇదిగో ఈ టాప్ అయితే మొన్న తాజ్ డెక్కన్‌లో మనకి ఎగ్జిబిషన్ అయిందనమాట. ఇక్కడ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటది కదా! సో, అందులో తీసుకున్నాను. ఆ ఫ్రంట్ ఉన్నదంతా హ్యాండ్ పెయింటెడ్ అనమాట. లెనిన్ కాటన్‌కి అది అటాచ్ చేశారు. కింద బాటమ్ అయితే విడిగా తీసుకోవాలి మనం ఎట్లాగన్నాను. చాలా బాగుందండి. అంటే కాస్ట్ కొంచెం ఎక్కువే 2800 కానీ కంఫర్టబుల్‌గా ఉంది. కాలర్ కూడా డిఫరెంట్‌గా ఉందనిపించి కలర్ కూడా తీసుకున్నాను అనమాట. ఇక మన డైలీ వ్లాగ్‌లోకి వచ్చేస్తే ఆ డ్రెస్ ఏసుకొని అయితే వంటలైతే చేయలేం కదండీ. నార్మల్‌గా నేను నైటీ వేసుకొని చేస్తున్నాను అనమాట. సో, ఇక ఎగ్ తోటి ఇంకొక డిఫరెంట్ కర్రీ అనమాట అండి. చాలా బాగుంది టేస్ట్. నేను ఫస్ట్ టైం చేశాను. ఎప్పుడో చిన్నప్పుడు మా మదర్ వాళ్ళు చేసేవారు. అడిగాను ఎట్లా చేయాలని చెప్పి చేశాననమాట. ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్క బాగా దంచండి. కచ్చాపిచ్చాగా దంచండి దీంట్లో వేసి. మిక్సీలో వేసి కంటే దీంట్లో వేసి దంచితే మనకు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. దాంట్లో నేను ఈ కచ్చాపిచ్చాగా నూరింది అది వేసి అండ్ 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసాను అనమాట అండి. ఇది కోడిగుడ్డు శనగపిండి కర్రీ అని అనొచ్చు మనము. ఏ పేరు కలిస్తే ఆ పేరు పెట్టుకోండి మరి. లేకపోతే బీటెన్ ఎగ్ అని అంటారా ఏమంటారా అన్నది. బాగా బీట్ చేయాలండి. ఎగ్ అది వేసాకను, శనగపిండి అది వేసాకను. లేకపోతే శనగపిండి కూడా మనకి కొంచెము ఉండలు కడుతుంది కదా, ఆ ఉండలు లేకుండా అయితే కొట్టాలన్నమాట. తర్వాత సాల్ట్, కారం, పసుపు, ఉప్పు, ఏంటది మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసి బాగా మళ్ళీ బీట్ చేయండి. ఆ తర్వాత స్టీమ్ కుక్ చేయాలండి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కుక్కర్లో వేసేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఈ గిన్నె పెట్టి మూత పెట్టేసి శుభ్రంగా ఒక 15 మినిట్స్ అన్నా పడుతుందండి. ఆమ్లెట్ అంత తొందరగా అయితే అయిపోదు, ఎందుకంటే కొంచెం శనగపిండి కూడా వేసాం కాబట్టి. ఒక 15 మినిట్స్ అన్నా మనకి స్టీమ్ మీద కుక్ చేయండి. విజిల్ అయితే పెట్టక్కర్లేదు. నార్మల్గా కుక్కర్ నాకు అలవాటు కాబట్టి, లేకపోతే మీరు నార్మల్గా కడాయిలో పెట్టినా చేసుకోవచ్చు. కాకపోతే స్టీమ్ కుక్ చేయాలన్నమాట. తర్వాత 15 మినిట్స్ అయ్యాక తీసి చూస్తే మనకి కొంచెం ఫ్లఫీగా వస్తుంది కానీ టూ మచ్ ఫ్లఫీగా రాదు. మీరు మరీ ఏంటది సోడా పొడి అవన్నీ వేసేస్తేనే, కానీ అవన్నీ అవసరం లేదండి. సో, ఈ మాత్రం విత్ అంటే ఇలా వస్తే ముక్క బైట్ సైజ్ పీస్ కింద వస్తే సరిపోద్ది అనమాట. తర్వాత మనం వేసింది చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేద్దాము. ఒక షార్ప్ స్పూన్ లాంటిది ఏమైనా తీసుకొని మనము పీసెస్ అని ఆ గిన్నెలోంచి తీసేయచ్చు అనమాట. మనము ఈజీగానే ఉంది. నేనైతే ఫస్ట్ స్టిక్ అయిపోద్దేమో అని అనుకున్నాను, కానీ ఈ షార్ప్ స్పూన్ పెట్టి ఇట్లా అనేసరికి మనము పీసెస్ ఆల్రెడీ కట్ చేసాం కదా, సో బాగానే వచ్చేసింది అనమాట. అడుగున అంటుకుంది కొంచెం ఉంది కదా, అది కూడా తీసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేపండి. ఇవి కొంచెం శనగపిండి వేసాం కాబట్టి ఆ పచ్చివాసన పోయేదాకా వేపండి అంతే. కొంచెం ఆయిల్లో వేపితే అది ముక్క కూడా కొంచెం గట్టి పడుతుంది కదా, సో ఇంకొంచెం సాఫ్ట్గా అది ఉంటుంది అనమాట. మరీ విడిపోకుండా మనం కర్రీలో వేస్తే అన్నట్టు ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసి వేపండి. ఆయిల్ కూడా ఏం పెద్ద పీల్చట్లేదు ఈ ముక్కలు. సో బాగానే వచ్చిందనమాట. వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది. ఆ తర్వాత ఇంకా అదే ఆయిల్లో మనము ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈలోపు ఈ మధ్యలో నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయండి మా కజిన్స్ దగ్గర నుంచి. అందుకని మిగతా ప్రొసీజర్ అంతా నేను వీడియో తీయకుండా చేసేయాల్సి వచ్చిందనమాట. దీంట్లో కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు ఇలా మనం మటన్ కర్రీకి ఎట్లా వేసుకుంటామో అలా వేసేసుకొని చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టక్కర్లేదు, విజిల్ పెట్టక్కర్లేదు, కానీ జస్ట్ నీళ్ళు వేసి మగ్గిస్తే కర్రీ అయిపోద్ది అనమాట. ఒక 10-15 మినిట్స్ మగ్గిస్తేనే మసాలా అంతా కర్రీకి అది పట్టి. సో చాలా బాగుంది టేస్ట్ అయితేనే. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. డిఫరెంట్గా ఉంటుంది ఎగ్ కర్రీతోటి. ఎగ్ అండ్ శనగపిండి కర్రీ కలిపితేనమాట. నెక్స్ట్ ఈ పూజ అయితే జరిగిందండి. ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను కదా, మణిదీప వర్ణన అని చెప్పి చేశారనమాట మా ఫ్రెండ్ వాళ్ళను. అక్కడికి వెళ్ళాము అందరమును, మా కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అనమాట. చూసారు, ఆ వీక్ డే అయినా కానీ బాగానే వచ్చారు అందరూ. 6:30-7కి రమ్మన్నారు అనమాట. వీక్ డే కదా, అందరికీ ఆఫీస్లో ఏక పెడతామని. సో పిలిచిన వాళ్ళందరూ కూడా కిట్టి పార్టీ జనం అందరూ కూడా వచ్చారనమాట. చాలా బాగా చేశారండి. మణిదీప వర్ణన అని చెప్పేసి 9 సార్లు చదువుతారనమాట. అలా 9 రకాల పువ్వులతో పూజిస్తారు. 9 రకాల పిండి వంటలు అంటే ప్రసాదాలు ఇవన్నీ కూడా చేసి పెడతారనమాట. సో అలా చేసుకున్నారు వీళ్ళు. పూజ అయిపోయాక చక్కగా టిఫిన్స్ కూడా అరేంజ్ చేశారండి. లైవ్ కౌంటర్, దోశ, పెసరట్ ఇవన్నీ పెట్టి. సో అవన్నీ ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వచ్చాము. ఇదిగో పిల్లలకైతే ఎగ్జామ్స్ కదా, స్ట్రెస్ బస్టర్ అనమాట ఈ డాగీస్ ఇవన్నీ ఉంటేనే. దీనికి జాంకాయ కావాలంట బ్యూటీకి. చూసారా ఎంత ఎగురుతుందో, లొట్టలు వేసుకుంటాం. మరి తినేసింది జాంకాయ మొక్క. మాకు తెలియదు ఎప్పుడు జాంకాయలు తింటాయి కుక్కలు, ఇంత ఇష్టపడతాయి వీటికి జాంకాయలు అంటే ఇంత ఇష్టం అని చెప్పేసి. సో అదండి ఈరోజు వ్లాగ్ అయితేనే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక్కసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు.